అమలాపురం లోక్సభ సెగ్మెంట్ గురించి మీ ముందుకు తీసుకొద్దామని ఇలా వచ్చాం. సో అమలాపురం లోక్సభ సెగ్మెంట్లో 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. ఈ 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో కూడా 2019లో వైఎస్ఆర్సీపీ 5 స్థానాలను, టీడీపీ 1 స్థానాన్ని, జనసేన పార్టీ గెలిచిన ఒకే 1 స్థానం ఈ అమలాపురం లోక్సభ సెగ్మెంట్లోని ఒక అసెంబ్లీ సెగ్మెంట్. సో మొత్తంగా 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో వైసీపీ 5, టీడీపీ 1, జనసేన పార్టీ 1 గెలుపొందారు. ఇక 7 అసెంబ్లీ సెగ్మెంట్లేందో ముందు ఒకసారి చూద్దాం. మండపేట, రామచంద్రపురం, కొత్తపేట, గన్నవరం, రాజోల్, అమలాపురం, ముమ్మిడివరం. ఇక మండపేట అసెంబ్లీ సెగ్మెంట్ని కనుక తీసుకున్నట్లయితే ఇక్కడి నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున తోట త్రిమూర్తులు పోటీ చేస్తూ ఉన్నారు. ఇక టీడీపీ తరపున వేగుల్లో జోగేశ్వరరావు పోటీ చేస్తూ ఉన్నారు. 2019 అసెంబ్లీ ఎలక్షన్స్లో జోగేశ్వరరావు టీడీపీ తరపున గెలుపొందారు. ఇక ఈసారి అతనికే గెలుపొందే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది మండపేట అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి. ఇక రామచంద్రపురం అసెంబ్లీ సెగ్మెంట్ని తీసుకున్నట్లయితే ఇక్కడి నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున పిల్లి సూర్యప్రకాష్ రావు పోటీ చేస్తూ ఉన్నారు. ఇక టీడీపీ పార్టీ తరపున వాసంశెట్టి సుభాష్ పోటీ చేస్తూ ఉన్నారు. 2019 అసెంబ్లీ ఎలక్షన్స్ కనుక తీసుకున్నట్లయితే ఇక్కడి నుంచి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున గెలుపొందారు. ఇక ఈసారి కూడా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అయిన పిల్లి సూర్యప్రకాష్కే గెలుపొందే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంది రామచంద్రపురం అసెంబ్లీ సెగ్మెంట్లో. ఇక కొత్తపేట అసెంబ్లీ సెగ్మెంట్ని తీసుకున్నట్లయితే ఇక్కడి నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున చెర్ల జగ్గిరెడ్డి పోటీ చేస్తూ ఉన్నారు. ఇక టీడీపీ పార్టీ తరపున బండారు సత్యానందరావు పోటీ చేస్తూ ఉన్నారు. 2019 అసెంబ్లీ ఎలక్షన్స్ తీసుకున్నట్లయితే ఇక్కడి నుంచి చెర్ల జగ్గిరెడ్డి గెలుపొందారు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి. ఇక ఈసారి టీడీపీ పార్టీ నుంచి బండారు సత్యానందరావు గెలుపొందే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది కొత్తపేట అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి. మరొక అసెంబ్లీ సెగ్మెంట్ పి గన్నవరం నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున విప్పర్తి వేణుగోపాలరావు పోటీ చేస్తూ ఉన్నారు. ఇక జనసేన పార్టీ తరపున గిడ్డి సత్యనారాయణ పోటీ చేస్తూ ఉన్నారు. 2019 అసెంబ్లీ ఎలక్షన్స్లో కొండేటి చిట్టిబాబు వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున గెలుపొందారు. ఇక ఈసారి జనసేన పార్టీ నుంచి గిడ్డి సత్యనారాయణ గెలుపొందే అవకాశం ఎక్కువగా ఉంది పి గన్నవరం అసెంబ్లీ సెగ్మెంట్లో. ఇక రాజోల్ నుంచి కనుక తీసుకున్నట్లయితే ఇక్కడి నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున గొల్లపల్లి సూర్యనారాయణరావు పోటీ చేస్తూ ఉన్నారు. ఇక జనసేన పార్టీ తరపున వరప్రసాదరావు పోటీ చేస్తూ ఉన్నారు. రాపాక వరప్రసాదరావు పోటీ చేస్తూ ఉన్నారు. 2019లో రాజోలు అసెంబ్లీ సెగ్మెంట్ కనుక తీసుకున్నట్లయితే ఇక్కడి నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున గొల్లపల్లి సూర్యారావు పోటీ చేస్తూ ఉన్నారు. ఇక జనసేన పార్టీ తరపున దోవ వరప్రసాదరావు పోటీ చేస్తూ ఉన్నారు. 2019లో జనసేన పార్టీ నుంచి రాపాక వరప్రసాదరావు గెలుపొందారు. ఇక ఈసారి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి గొల్లపల్లి సూర్యారావు గెలుపొందే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది రాజోలు అసెంబ్లీ సెగ్మెంట్లో. ఇక అమలాపురం అసెంబ్లీ సెగ్మెంట్ తీసుకున్నట్లయితే ఇక్కడి నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున పినిపి విశ్వరూప్ పోటీ చేస్తూ ఉన్నారు. ఇక టీడీపీ పార్టీ తరపున ఐతాబత్తుల ఆనందరావు పోటీ చేస్తూ ఉన్నారు. 2019 అసెంబ్లీ ఎలక్షన్స్లో పినిపి విశ్వరూప్ వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున గెలుపొందారు. ఇక ఈసారి టీడీపీ పార్టీ గెలుపొందే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది అమలాపురం అసెంబ్లీ సెగ్మెంట్లో. ఇక ముమ్మిడివరం అసెంబ్లీ సెగ్మెంట్ని తీసుకున్నట్లయితే ఇక్కడి నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున పి వెంకట సతీష్ కుమార్ పోటీ చేస్తూ ఉన్నారు. ఇక టీడీపీ పార్టీ తరపున డి సుబ్బారావు పోటీ చేస్తూ ఉన్నారు. 2019 అసెంబ్లీ ఎలక్షన్స్లో వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి పి వెంకట సతీష్ కుమార్ గెలుపొందారు. ఇక ఈసారి టీడీపీ పార్టీ నుంచి డి సుబ్బారావు గెలుపొందే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది ముమ్మిడివరం అసెంబ్లీ సెగ్మెంట్లో. సో ఇది అమలాపురం లోక్సభ సెగ్మెంట్లోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లు. అక్కడ ఎవరు గెలుపొందుతారు అనేది మా అంచనా ప్రకారం. మీకేమైనా డౌట్లు ఉంటే కింద మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి.